ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపిన ఆత్మకూరు ఆర్డీఓ బి పావని డీఎస్పీ వేణుగోపాల్ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని అధ్యక్షతన నిర్వహించగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి వారికి అందించవలసిన సహాయ సలహాలను ఈ కార్యక్రమంలో చర్చించారు. ఎస్సీ ఎస్టీలకు అందించవలసిన సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం నిర్దేశించిన ప్రతి ఒక్క విషయాన్ని వారికి తెలిసేలా వివరించి ప్రభుత్వ పథకాలను వారికి చెందేలా అందరం కృషి చేయాలని ఈ కార్యక్రమంలో అధికారులకు ఆర్డీఓ బి పావని సూచించారు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన పోలీస్ కేసుల స్థితిని, ఎస్సీ ఎస్టీలకు పోలీసుల ఆధ్వర్యంలో ఉండే చట్టాలను ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ వివరించారు. అన్ని మండలాలలో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం సూచించిన విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి మండలంలోని అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల సేకరణ మరియు ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐలు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు హాజరయ్యారు. అలాగే ఈ సివిల్ రైట్స్ డే అనేది ఎస్సీ ఎస్టీలకి ఒక వరం అంటే తమకు తెలియదేం లేదు. ఎందుకంటే అక్కడ పోతే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఏమన్నా పరిష్కరిస్తారని అధికారులకు ఒక ఆశ, లేకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన అధికారుల కాడికి వచ్చి వాళ్ళు తిరిగి పనిచేయించుకున్నంత పరిస్థితి ఉండదు. ఈ సివిల్ రైట్స్లో కూడా ముఖ్యంగా ఎవరన్నా ఒక అధికారి అటెండ్ అవుతారంటే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఆ అధికారులు ఏదైనా సమస్య ఉంటే ఆయన ఏదో పరిష్కరిస్తారు, మరో పరిస్థితి ఉండాలి. ఎస్సీ ఎస్టీ కాలనీలు సామాన్యంగా రాజకీయ నాయకులు కానీ సంబంధిత సర్పంచులు కానీ మీకు అంత ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు పని చేసే పరిస్థితి లేదు. వాటిని 1976 అనుకుంటాను అప్పుడు ఒక యాక్ట్ తీసుకొచ్చారు. సో అది కూడా సరిపోలేదు అనేసి ఫైనల్ గా 1989లో మన ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీనికి చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. 2012లో 13 సంబంధించి ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాలు మేడం గారు చెప్పినప్పుడు డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ చట్టాలు రావడం జరిగింది. దీంతో పాటు పున్నయ్య గారి కమిషన్, జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ చాలా రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్ రావడం కానీ జీవోలు రావడం జరిగింది. ఆ జీవోలు కూడా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ప్రస్తుతానికి కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా మండల లెవెల్లో వచ్చేసి మంత్లీ వన్స్ లాస్ట్ సాటర్డేలో ఒక గ్రామాల్లో అవగాహన సభలు జరపాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనం ఆ గ్రామాల్లో ఎక్కువ ఈ అన్టచబిలిటీ కానీ, ఈ వ్యత్యాసాలు కానీ, ఇంకా ఏమన్నా కేసెస్ నమోదు కావడం కానీ, సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ ఏదో సంబంధించిన ఏదైనా కూడా ఆ గ్రామాలు గుర్తించి అక్కడ ఈ కార్యక్రమం చేపట్టి తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మనమే కాదు, ప్రభుత్వం అన్ని భాగంలో కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఎన్జిఓస్ కూడా భాగస్వామ్యం అవసరం కూడా కావచ్చు. అదే లెవెల్లో మా డివిజన్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలను జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మేడం గారు జరుపుతున్నారు. ఇలాంటి సమస్యలు మా ప్రభుత్వం నోటీస్ తీసుకొస్తే దానికి సంబంధించిన పరిష్కారం కానీ లేకపోతే ఏం చేయాలో డిసైడ్ చేస్తారు. మా పోలీస్ సంబంధించి ఈ కేసులు జనాలు ఎస్సీ ఎస్టీ కేసులు వస్తుంటాయి. మోస్ట్లీ ఎక్కువగా ల్యాండ్ బేస్డ్ ఎక్కువ వస్తున్నాయి కేసులు. అన్ని అందరూ సిఐలకి, అందరూ తహసీల్దార్లకి, అందరూ ఎంపీడీఓలకి, ఇతర శాఖల సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి, ఇతర శాఖల అధికారులందరికీ డివిఎంసీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. గతంలో ఈ డివిఎంసీ మెంబర్స్గా మేము లాస్ట్ 2 years కూడా వర్క్ చేయడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత ఈ డివిఎంసీ మీటింగ్ ఒక 9 నెలల నుంచి జరగలేదు మేడం. అంటే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మీరు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో అట్రాసిటీ యాక్ట్ మీద పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల అవగాహన లేకపోవడం అనేది ఇప్పటికీ చట్టం వచ్చి 1989 నుంచి ఉంది. కానీ
మరి అదే అన్ని స్థాయిలలో అవగాహన కల్పిస్తున్నామంటున్నారు, కానీ ఇప్పటికి కూడా అవగాహన లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను మేడం.